వెల్కమ్ టు న్యూ అనదర్ వ్లాగ్. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ చేసేసాను, అలాగే మట్టికాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. కుక్ అవుతూ ఉంది. సో కొంచెం స్లోలో పెట్టేసుకొని అంట్లు కొంచెం ఉన్నాయి, ఇంకా వాష్ చేయాలి. ఆ తర్వాత నేను ఉప్మా రవ్వ తెప్పించాను, పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర పావు కిలో ఎంతనో అంట. ఇది హోల్సేల్లో తెప్పించాను చెప్పాను కదా. సో హోల్సేల్ రేట్ ఏమో నేను వెళ్ళలేదు, నా హబ్బీని తీసుకొని వచ్చారన్నమాట. సో ఇది వచ్చేసి వాము, ఆవాలు నేను చెప్పనే లేదు, ఆవాలు వచ్చేసాయి. ఎప్పుడు మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను, ఆవాలు ఎలా వస్తాయో ఏమో కానీ సార్ ఎక్కడ చూసినా ఆవాలే ఉంటాయి. ఎందుకు అనుకుంటారా? ఈ డబ్బా మొత్తం ఆవాలే, ఇక్కడ ఆవాలు, దీంట్లో ఆవాలు, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఆవాలే. ఇప్పుడే మట్టికాయలు కట్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. అది కుక్ అయిపోయిన వెంటనే నేను ఈ వాష్ చేసేసేయాలి, ఈ మొత్తం కౌంటర్ టాప్ వాష్ చేసేసేయాలి. అలాగే పల్లీల పొడి కూడా ప్రిపేర్ చేయాలి. అయిపోయింది చూడండి. బట్టలు వేసేసుకోవాలి, ఇంకా కసు కొట్టాలి. చాలా వరకు అయితే ఈరోజు పని లేట్ లతీఫ్ అయింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. 1 అవర్ ఉంది పిల్లలు రావడానికి. ఇది నిన్న వాష్ చేసిన బట్టలు, ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్లో ఇవి ఉన్నాయి, అవి వేసేసుకోవాలి. చూడండి 11:30కి ఎలా ఉందో, ఎంత సైలెంట్గా ఉందో వాతావరణము. ఎటువైపు చూసినా కూడా ఎవ్వరు లేరు. ఇండ్లు ఉన్నాయి మాత్రము ఒకరికి ఒకరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఎలా ఉండడమే బెస్టా మరి ఏమో నాకు అర్థం కాలేదు. ఇలా ఉంటుంది ఈ వీధి ఏదైతే ఉంటుందో. సో ఛార్జింగ్ అయిపోయింది నా సెల్లో. సో ఇప్పుడే హిందీ బిగ్ బాస్ చూసేసాను. ఇవల్ల చేసేంత వరకు నా పిల్లలు వచ్చేస్తారు. తిన్న తర్వాత వెళ్ళిపోతారా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను, కానీ నా హబ్బీ వచ్చేస్తారు. ఇంకా అలానే ఏంది అన్నంలో మట్టికాయ తినిపిస్తావా అనుకోవద్దు. నా హబ్బీ చికెన్ తెస్తా అన్నారు, కొంచెం లేట్ అవుతుంది, అందుకనేసి అవి పెట్టేసుకున్నాను. గాలి కోసం నేను తీసేస్తాను కిటికీలు, కానీ మా పిల్లలైతే టక్క టక్క కొట్టుకుంటూ ఉన్నాయనేసి బంద్ చేసేసారు. ఇప్పుడైతే నేను ఇవి మడత పెట్టేస్తాను, అక్కడ కర్రీ కుక్ అయ్యేంత వరకు. చెప్పాను కదా చికెన్ తెస్తారనేసి. ఇంకా చికెన్ అలాగే మసాలా అయిపోయింది. దాని కొరకు ప్లెయిన్ లూజ్ మసాలా అనేది తెచ్చారన్నమాట. ఇదే బెస్ట్ ఫ్రెండ్స్, మామూలుగా అయితే పట్టించి అమ్ముతారన్నమాట. ఇంకా వేరే వేరే మసాలాలు కలర్ ఉండవు, అవి కూడా బ్లాక్గా అంటే నల్లగా. కొంచెం కర్రీ ఏదన్నా ప్రిపేర్ చేసామనుకోండి రెడ్ కలర్ రానే రాదు. ఇంకా అందుకనేసి ఇలా లూజ్దే కొనుక్కుంటామన్నమాట. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ. ఇంకా చికెన్ రెసిపీ మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా అనేసి ఇంకా మధ్యలో తీసేసాను అన్నమాట. ఇంకా ఎవరు తప్పుగా తీసుకోవద్దు. నా ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వ్లాగ్స్ అనేటివి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి వెయిట్ లాస్ కోసము నేను కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. పౌడర్ చేసుకుందాం అనేసి తెప్పించాను ఒక 2 ప్యాకెట్స్ బయట నుంచి. జీలకర్ర, ఆవాలు, సోంపు, అలాగే నా దగ్గర గ్రీన్ టీ కూడా ఉండింది. ఇంకా అది కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్
పసుపు వేసి ఇలా పెట్టేసుకున్నాను స్టోర్ చేసేసి. ఇంకా జీలకర్ర ఎక్కువగా తెప్పించుకున్నాను అన్నమాట. ఇంకా ఇంట్లో కూడా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదైతే వెయిట్ లాస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. డైలీ 1 స్పూన్ అలాగా వేడి నీళ్ళల్లో వేసి తాగితే ఏమన్నా వెయిట్ లాస్ అవుతుందేమో అనేసి ఆశ. కానీ అది చేశాను కానీ ఒక్కడే కూడా తాగలేదు. తప్పకుండా తాగాలి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం పని లేనప్పుడు ఇలా ₹1 ఇలా ప్యాకెట్స్ తెచ్చుకొని నాకేం పని లేదులేండి, దాని కొరకు ఇలా ఫిల్ చేసేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ ₹30 సేవ్ అయితే అయ్యాయి. ₹30కి చేతులు ఇంకా మీకు తెలిసిందే కదా. ఏమంటే బోర్ కొట్టకుండా ఇలా ట్రై చేశాను. చాలా బెస్ట్ అనిపించింది. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.